పక్కన పెడదాం. ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటి విషయాలను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు అని. 67 లక్షల మంది విద్యార్థులు. I don't understand. Where do they got this 67 lakhs of figure? ఈ 67 లక్షల ఫిగర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అసలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా యూడైస్ ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యూడైస్ యాప్ అంటే పాఠశాలల్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి డేటా, వాడి ఆధార్ కార్డు నుంచి వాడి అడ్రస్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. యూడైస్ ప్లస్ డేటాలో చాలా చక్కగా రికార్డ్ అయి ఉంటుంది. ఈ యూడైస్ ప్లస్ డేటా ప్రకారం చూస్తే 2023-24 గాను 2023-24 గాను 87,04,414 మంది. నేను డైరెక్ట్గా యూడైస్ సైట్లోంచి నేను మీకు చూపిస్తున్నాను. 87 లక్షల పైబడి 23-24 అకాడమిక్ ఇయర్ గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్లో ఉన్నటువంటి. మరి అలాగే 22-23కేమో 86 లక్షలు చూపిస్తుంది. 21-22కేమో 82 లక్షల పైబడి చూపిస్తుంది. 20-21కేమో 84 లక్షల పైబడి చూపిస్తుంది. 19-20 కాదు 83 లక్షల పైబడి చూపిస్తుంది. 19 దగ్గర ఎందుకు ఆగానంటే అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సమయం. 19-20లో 83 లక్షల పైబడి యూడైస్ ప్లస్ డేటాలో ఉన్నటువంటి దిస్ ఇస్ ది డేటా. ఇవన్నీ డేటాలను కాదని ఈ 67 లక్షల డేటా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? Where did you get this information? 67 లక్షల మంది పిల్లలే ఉన్నారని అంత బలంగా మీరు ఎలా చెప్తున్నారు? ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 19 మే 30వ తేదీ అంటే జూన్ 1 అనుకుందాం ముఖ్యమంత్రి అయ్యారు. బై ద టైం అడ్మిషన్స్ అవి ఇవి అన్ని కంప్లీట్ అయిపోతాయి. పెద్దగా మేము అడ్మిషన్స్ విషయంలో 19-20 సంవత్సరాలు కానీ మేము పెద్దగా చేసేది ఏముండదు టెక్నికల్. ఆ సంవత్సరం కూడా 83 లక్షల పైబడి యూడైస్ డేటాలో ఉన్నటువంటి డేటా. ఇప్పుడు మేము రాకముందు చూద్దాం డేటా. మనం రాకముందు 2018-19 అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన 3వ పర్యాయం 14-19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చివరి సంవత్సరం మనం ఒకసారి చూద్దాం. 18-19లో కూడా యూడైస్ డేటా నేను మీకు చూపిస్తున్నాను. ఇది మీకు ఎన్లార్జ్ చేస్తే 78,61,899 78,60,000 పైబడి అంటే 79 లక్షలు అనుకుందాం. 18-19 అప్పుడు మా గవర్నమెంట్ కాదు కదా. 18-19లో మా గవర్నమెంట్, 19లో మా గవర్నమెంట్ వచ్చింది. ఈవెన్ మా గవర్నమెంట్ వచ్చిన అడ్మిషన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అడ్మిషన్ ప్రక్రియలో పెద్దగా ఫోకస్ చేయలేనటువంటి సందర్భం అది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అప్పుడు కూడా 83 లక్షలు ఉంది యూడైస్ డేటా.
18-19లో 78 లక్షలు అంటే 79 లక్షలు సుమారుగా ఉంది. అదైనా సరే ఈ 67 లక్షల కంటే సుమారుగా 12 లక్షలు ఎక్స్ట్రా ఉంటుంది. అసలు ఈ పిల్లలంతా ఏమయ్యారు? 23-24 సంవత్సరానికి యూడైస్ డేటాలో 87 లక్షల మంది ఉన్నటువంటి పిల్లలు 25-26 వచ్చేసరికి, ప్లీజ్ మార్క్ మై వర్డ్, 2023-24 అకాడమిక్ ఇయర్లో 83 లక్షల పైబడి ఉన్నటువంటి విద్యార్థులు, 87 లక్షల పైబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల సంఖ్య 25-26 వచ్చేసరికి 67 లక్షలుగా ఎలా మారింది? దెర్ ఇస్ ఎ లార్జ్ గ్యాప్. 20 లక్షల మంది పిల్లలు, దెర్ ఇస్ ఎ లార్జ్ గ్యాప్. ఈ తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు నారా లోకేష్ గారు చాలా యాడమెంట్గా, ఐ కాల్ ఇట్ వెరీ యాడమెంట్లీ, ఉన్నది ఎంతమంది పిల్లలే మీడియా సమావేశంలో చెప్పారు. మీ మీడియా మిత్రులు అడిగారు కూడా ఆ రోజు, సార్ ఇది 87 లక్షల మంది ఉన్నారంటున్నారు కదా యూడైస్ ప్లస్లో, మీరేంటి 67 లక్షల మంది అంటున్నారు అంటే బుల్డోజ్ చేశారు. ఆయన ఏమని బుల్డోజ్ చేశారో కూడా మన అందరం చూసాం. యూడైస్ ప్లస్లో అంగన్వాడీ పిల్లలు ఉన్నారని, అంటే ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఆ పిల్లలు కూడా ఎన్రోల్మెంట్ అయినారని, అంగన్వాడీ పిల్లలు అందరినీ కలిపితే సుమారుగా ఆ ఫిగర్ వస్తుంది అని ఆయన సెలవిచ్చారు. ఇదేమి నా సొంత కవిత్వం కాదు, ఆయన నోటి ద్వారా స్వయంగా మీడియా సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాటల్నే నేను మీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. సో వాళ్ళు వర్తించదు కాబట్టి వాళ్ళ ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లల్ని మేము డిడక్ట్ చేశాము. డిడక్ట్ చేస్తే వచ్చినటువంటిది ఈ 67 లక్షలే అని చెప్పి ఆయన సెలవిచ్చారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఇవి. అసలు అంగన్వాడీ పిల్లలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? దిస్ ఇస్ ది క్వశ్చన్. అంగన్వాడీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? యూడైస్ ప్లస్ డేటాలో అంగన్వాడీ పిల్లలు అసలు ఉన్నారా లేదా అంటే చాలా చక్కగా యూడైస్ ప్లస్ డేటాలో ఆన్లైన్లో మీరందరూ కూడా వెళ్ళి చూడొచ్చు. అంగన్వాడీ పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే ఇదిగోండి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇందులో చాలా చక్కగా ప్రీ ప్రైమరీ అంటే లెస్ దాన్ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సుమారుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5,96,000 పైబడి, అంటే 6 లక్షలు అనుకుందాం. 6 లక్షల మంది ఉన్నారని అనుకుందాం. చాలా క్లియర్గా ఇదిగోండి, ప్రీ ప్రైమరీ 5,96,000 ఆర్డ్, 1 నుంచి 5వ తరగతి వరకు 34 లక్షలు పైబడి, 6 నుంచి 8 వరకు 22 లక్షలు పైబడి, అలా చాలా చక్కగా ఇచ్చినారు డేటా. ఇందులో ఎక్కడ ఎలాంటి పొల్లు పోకుండా చాలా నీట్గా బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి వాళ్ళ డేటా నేను మీకు ఈరోజు ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇక్కడ మొత్తంగా కలిపితే 87,41,885 మంది యూడైస్ డేటాలోంచి నేను తీసినటువంటి ఏ తరగతిలో ఎంతెంతమంది ఉన్నారు అన్నటువంటి అంగన్వాడీకి తీసేద్దాం. పోనీ మన నారా లోకేష్ గారు చెప్పినట్టు 87 లక్షల మందిలో మనం రిమూవ్ చేసేది ఎంత? అంగన్వాడీ పిల్లలు ఎంతమంది అన్నారు? 5,96,000 పైబడి. ఈ 87.5 లక్షల మందిలోంచి 5,90,000 6 లక్షలు అనుకుందాం.
రిమూవ్ చేసేస్తే ఎంతమంది మిగిలినారు? సుమారుగా ఓ 81.5 లక్షల మందికి రావాలి కదా, 81.5 లక్షల మందికి రావాలి. మరి ఏమైపోయారు? 87 లక్షల మంది ఉన్న కాడికి మన వాళ్ళు ఏమో 67 లక్షల మంది చూపిస్తున్నారు. అందులో సుమారుగా అంటే ఇప్పుడు ఎంతమంది గ్యాప్ వచ్చింది? ఇప్పుడు మనకి ఎంత తక్కువ వేసుకున్నా సరే 14.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి డేటా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదు. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. 87 లక్షల ఆడ్ నుంచి 6 లక్షల మంది అంగన్వాడీ పిల్లలు తీసేస్తే 81.5 లక్షలు విద్యార్థులు ఉండాల్సిన చోట వీళ్ళు అమ్మఒడి మీన్ తల్లికి వందనం ఇచ్చింది 67 లక్షల మందికి. అంటే దెర్ ఈజ్ అ గ్యాప్ ఆఫ్ 14.5 lakhs ఆన్ అన్ యావరేజ్. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే 14,45,000 పైబడి పిల్లలకు సంబంధించినటువంటి డేటా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 25-26 అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి లేదు. మరి ఏమయ్యారు ఈ 14.5 లక్షల మంది పిల్లలు? ఏమయ్యారు ఈ 14.5 లక్షల మంది పిల్లలు? బడి బయట ఉన్నారా? వాళ్ళందరూ స్కూళ్ళు మానేశారా? కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు ఆపేయడం వల్ల, సమయానికి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి లాస్ట్ ఇయర్ ఎగ్గొట్టేయడం వల్ల అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బడులు మాన్పించేసి పనుల్లోకి పంపించేశారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఖచ్చితంగా నారా లోకేష్ గారు మానవ వనరుల శాఖ మంత్రి దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఏమయ్యారు ఈ 14.5 లక్షల మంది? మీరు చెప్పిన డేటానే మనం కరెక్ట్ అనుకుందాం. మీరే చెప్పారు అంగన్వాడీ పిల్లలు కూడా అందులో ఎన్రోల్ అయ్యారు, ఎల్కేజీ యూకేజీ అది ఇది అని చెప్పారు. వాళ్ళకు సంబంధించినటువంటి డేటా యూడైస్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నటువంటిది 5,96,000 మంది పైబడి అంగన్వాడీ పిల్లలు ఉన్నారన్నటువంటిది చాలా స్పష్టంగా మరొక మారు మీరందరూ కూడా దీన్ని ఫోటో తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఫోటో తీసుకోవాలి మీరందరూ కూడా. అసలు కొద్దిగా నేను బ్రైట్నెస్ కూడా పెంచుతాను. మీరు దాన్ని అయితే మీరు ఫోటో తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇది యూడైస్ ప్లస్ లోంచి తీసినటువంటి డేటాని. ఇదేది నా సొంత కవిత్వం కాదు, ఏదో మిమ్మల్ని మాయ చేయడానికి చెప్పినటువంటి మాటలు కాదు. అందులోనే చాలా స్పష్టంగా ప్రీ ప్రైమరీలో 5,96,000 పైబడి ఉన్నారు. ప్రైమరీ అంటే 1 to 5, అప్పర్ ప్రైమరీ అంటే ఎంతమంది, సో ఎలిమెంటరీ స్కూల్ ఎంతమంది, సెకండరీ స్కూల్ ఎంత, హైయర్ సెకండరీ స్కూల్లో టోటల్ స్ట్రెంగ్త్ ఎంతమంది అన్నటువంటి దాన్ని ఇక్కడ చూపించినటువంటి డేటా. పోనీ 19-20 అంటే మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే యూడైస్ ప్లస్ డేటా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ అందరికీ. 19-20కి సంబంధించి ఇది డేటా. 19-20లో టోటల్ స్ట్రెంగ్త్ 83 లక్షలు పైబడి ఉంటే ప్రీ ప్రైమరీలో 1,86,000 మంది ఉన్నారు. ప్రీ ప్రైమరీలో 1,86,000 మంది. యు అండర్స్టాండ్? ప్రీ ప్రైమరీ మనం వచ్చిన తర్వాత అంగన్వాడీల్ని ప్రీ స్కూల్స్ కింద మార్చాం కాబట్టి అనేక మంది ఎన్రోల్మెంట్స్ చేసుకున్నారు. అందుకని 19-20కి 23-24కి ఆ తేడా. 19-20లో ఎంతమంది ఉన్నారు ప్రీ ప్రైమరీలో? 1,86,000 మంది పైబడి ఉంటే ఇప్పుడు అది కాస్త 5,96,000 అంటే 6 లక్షల దగ్గరికి చేరింది ప్రీ ప్రైమరీ అంగన్వాడీలో ఎన్రోల్మెంట్. 18-19 రేటా చూద్దాం. పోనీ మన గవర్నమెంట్ కాకముందు వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు కూడా చాలా చక్కగా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ దానికి సంబంధించినటువంటి డేటా ఉంది. అప్పుడు కూడా యూడైస్ ప్లస్ అప్పుడు 0 చూపించినారు. యూడైస్ ప్లస్ డేటా 2018-19కి గాను
మీరు చూసుకోండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ టోటల్ 78,61,000 పైబడి ఉంటే ప్రీ ప్రైమరీ 0. జస్ట్ లుక్ ఎట్ దట్. ప్రీ ప్రైమరీ 0. ప్రీ స్కూల్స్లో పిల్లల డేటా అప్పుడు లేదు. అప్పుడు ప్రీ ప్రైమరీ డేటా లేకుండానే సుమారుగా 78 లక్షల మంది పిల్లలు అప్పుడు ఉంటే 2018-19లో. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం, మోసపోవడం అలవాటు అయిపోయింది. కాబట్టి 25-26 వచ్చేసరికి ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలు టోటల్ ఏమో 67 లక్షలకు పడిపోయింది. 67 లక్షలు పడిపోవడం కాదు, 67 లక్షల మంది ఇప్పుడు స్కూళ్ళల్లో ఉన్నారు. ఆ మిగతా 14.5 లక్షల మంది పిల్లలు అంగన్వాడీలు కలుపుకుంటే, అంగన్వాడీలు కాకుండా మిగతా 14.5 లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారు. మైనర్సే, మైనర్ ఏజ్ గ్రూపుల్లో పనులకు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు పనులకు వెళ్లాల్సి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సంక్షేమ పథకాల్ని ఆపేశాడు ఆయన. ముందుగా ఫీజు రింబర్స్మెంట్ ఆఫీసర్, విద్యా దీవెన, వసతి దీవెన. సో హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి పేరెంట్స్లో ఎవరికి నమ్మకం లేదు. మరి ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలి అంటే ఎందులోనే ఇంటర్మీడియట్ చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, ఆ తర్వాత ఫీజులు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, నువ్వు వెళ్ళేదో పనికి వెళ్ళని చెప్పి వాళ్ళు ఏదో పనిలో జాయిన్ చేసి 8వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా నాకు తెలిసి మరి ఏమయ్యారు? అసలు 14.5 లక్షల మంది పిల్లలు ఏమైనట్టు ఈ రాష్ట్రం? ఇదెందుకు విద్యాశాఖ మంత్రి గారు దృష్టి పెట్టరు? మీరు అధికారంలో ఉన్నారు, నోటికి ఏదొస్తుంది మీరు మాట్లాడవచ్చు, మీరు బుల్లో చేయొచ్చు, నో ఇష్టం. బట్ ఈ ఫిగర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తీరా. 87 లక్షల మంది ఉన్నారని మేము బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఒట్టిదే ఇదంతా అంగన్వాడీల వాళ్ళంతా, లేకపోతే ఏదో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించడానికి అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చూపించారని పిచ్చి మాటలని మాట్లాడుతున్నారు. అది కొన్ని నిజం అనుకుందాం. మీరు అన్నట్టు అంగన్వాడీలు ఉన్నారు, లేకపోతే ఏదో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచి చూపించడానికి మేమేదో 87 లక్షల మంది చూపించాము, 23-24 వస్తే 87 లక్షల మంది అయ్యారనుకుంటే, మరి మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 18-19లో 78 లక్షల మంది భయపడి ఉన్నారు కదా. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్? ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. మానవ వనరుల శాఖ మంత్రి గారు చెప్పింది ఏంటి? అంగన్వాడీలు ఉన్నారు, అందులో జిఆర్ పెంచడానికని ఇతర రాష్ట్రాల్లో చదివిన వాళ్ళు వీళ్ళు వాళ్ళందరినీ ఇక్కడ చూపించారు. వాస్తవం ఉన్నది 67 లక్షల మందే, కానీ వీళ్ళు 87 లక్షల మంది అని చెప్పి ఫిగర్స్ ప్రొజెక్ట్ చేశారు. మాకే తెలియడం లేదు వీళ్ళంతమంది ఎక్కడున్నారు, మాకే తెలియడం లేదు అని చెప్పే ముందు 18-19లో మేము కాదు కదా ముఖ్యమంత్రి, మీ నాన్నగారే కదా ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి. మరి ఆ రోజు యూడైస్ ప్లస్లో డేటాలో ఈ 78,61,899 మంది పిల్లలు, అంటే 79 లక్షలు అనుకుందాం యావరేజ్, 78.5 లక్షలు. ఆ రోజు మరి ఎక్కువే ఉన్నారు కదా, 27 లక్షల మంది కంటే అప్పుడు కూడా 11-12 లక్షల మంది ఎక్కువ ఉన్నారు కదా. దీనికేంటి మీ సమాధానం? దీన్ని బుల్లో చేస్తారా? 18-19 ఫిగర్స్ కూడా మేమే ఇచ్చామా? 18-19లో కూడా మేము ఈ జిఆర్లు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యూడైస్ వాళ్ళతో మాట్లాడి బాబు ఈ పెట్టేయండి బాబు అంటే పెట్టారా? ఏంటో పిచ్చి మాటలు నాకు అర్థమవుదు. మంత్రి హోదాలో ఉన్నారు, పవర్ సెంటర్ మీరు. విలేకరులు చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న అడిగారు. యూడైస్ ప్లస్లో 87 లక్షల మంది ఉంటే మీరేంటి ఇంత తక్కువ మందికి ఇస్తున్నారు అని. సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఇచ్చే 67 లక్షల మంది పిల్లలు, మరొక 6 లక్షల మంది అంగన్వాడీలు కలుపుకుంటే మిగతా 14.5 లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంతమంది పిల్లలు బడులు మానేసి బడి బయట ఉన్నారు. ఇది ఇంతకంటే అవమానకరమైనటువంటి పరిస్థితి. ఇట్స్ ద మోస్ట్ ఇన్సల్టింగ్ యాక్టివ్, ఇన్హ్యూమన్ యాక్టివ్. బడి బయట పిల్లలు ఉండరు.
బడి బయట పిల్లలు ఉన్నారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సన్ రైజ్ స్టేట్లో. ఈ దేశంలో విద్యారంగంలో ఎస్డీజీస్ తీసుకుంటే ఒక స్థాయికి తీసుకెళ్లారు మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వచ్చిన తర్వాత 14.5 లక్షల మంది పిల్లలు బడులు మానేసి పనులకు వెళ్ళిపోయారంటే ఇంతకంటే అవమానం ఏ ప్రభుత్వానికి ఉండదని నేనైతే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఏంటండి అన్యాయం ఇది? 14.5 లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారు అంటే మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా చేస్తున్నాం. నేను 1 ఇయర్ పాటు రీసెర్చ్ చేశాను, విద్యారంగాన్ని ఎలా బాగు చేయాలో ఆలోచించాను, కనిపెట్టాను. ఐ డిస్కవర్డ్, ఐ ఇన్వెంటెడ్. ఎంత మాటలు ముందు ఈ 14.5 లక్షల మంది పిల్లల సంఖ్య ఏంటో చెప్పండి మీరు. ముందు ఎక్కడున్నారు, ఏం పనులు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు బడి బయట ఉన్నారు, ఎందుకు బడి మానేశారు, బడి మానేస్తుంటే మీ స్కూల్ హెచ్ఎంలు ఏం చేస్తున్నారు, మీ ఎంఈఓలు, మీ డిఈఓలు, మీ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దీనంతటికీ కారణం ఒకటే, మీరు 24-25లో ఎగ్గొట్టినటువంటి అమ్మఒడి డ్యూ, అమ్మఒడి బాకీలు మీరు ఎగ్గొట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య. మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు తల్లికి వందనం పెట్టుకుంటారో ఇంకేం పెట్టుకుంటారో పెట్టుకోండి, బట్ ఆ బకాయిని ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో తల్లులు అంటే మదర్స్ కాన్ఫిడెన్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీ పిల్లల చదువులకి డోకా లేదు అన్నటువంటి కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం. నేను చెప్పింది తప్ప? మీరు చేసిన పని వల్ల 24-25 అమ్మఒడి ఎగ్గొట్టేశారు. లాస్ట్ 29-30 ఎగిరిపోతుంది కదా ఆటోమేటిక్గా. అది ఎగిరిపోతా లేదా? ఎన్నికల కోడ్ ఉంటుంది, ఎన్నికల టైం అప్పుడు ఎగిరిపోతుంది. అంటే 3 సంవత్సరాలకి మీరు ఇన్ని లెక్కలు. ఇప్పుడు 67 లక్షల మందికి ఇవ్వాలా అన్నారు మీరే. మీరు అలాట్ చేసే డబ్బులేమో 8,400 కోట్లు ఎంతో పైబడి, 10,000 కోట్లు పైబడి అవసరమైతే ఇంత అలాట్ చేశారు. ఇందులో రకరకాలు. ఇక్కడ గమ్మత్తు ఒకటి ఉందండి. ఇక్కడ మేము అమ్మఒడి ఇచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చినప్పుడు మదర్స్, మేము ఇచ్చిన మదర్స్కి, తల్లులకి ఇచ్చాము అమ్మఒడి. ఎంతమంది తల్లులు స్కూల్స్ పంపిస్తే వాళ్ళకి ఇస్తామన్నాం. అప్పుడు ఇచ్చినటువంటి మదర్స్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ మదర్స్ 42 లక్షలు పైబడి, 42,61,965 అంటే 42,62,000 అనుకుందాం, 42.5 లక్షలు అనుకుందాం. లాస్ట్ 22-23 అప్పుడు అంతమంది మదర్స్కి ఇచ్చాము. మరి ఇప్పుడు వీళ్ళు చాలా సింపుల్. ఇది 1వ తరగతి నుంచి 1వ తరగతి జూనియర్ ఇంటర్ అడ్మిషన్స్ పక్కన పెట్టి మిగతా 2వ తరగతి నుంచి ఆల్రెడీ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు 35 లక్షల మంది పైబడి మదర్స్ అన్నారు. ఈ 1వ తరగతి అడ్మిషన్లు, జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆ మదర్స్ కలిపి 7 లక్షలు పైబడి, మొత్తంగా 42,69,000 అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా మరి టోటల్ నెంబర్ ఆఫ్ మదర్స్ ఆర్ కాన్స్టెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ మదర్స్ ఆర్ కాన్స్టెంట్. అంటే ఒకే ఇంట్లో ఉన్నటువంటి 2-3 పిల్లలు ఉంటే ఆ తల్లి ఒక పిల్లోడినేమో స్కూల్కి పంపిస్తుంది, 24-25 తర్వాత ఇంకో పిల్లోడినేమో పనికి పంపిస్తుంది. 14.5 లక్షల మంది పిల్లలు మీరు కేవలం అమ్మఒడి ఎగ్గొట్టడం కారణంగా, తల్లికి వందనం మీద సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల, హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందో లేదో అన్నటువంటి నిరాశ మధ్య, అపనమ్మకం మధ్య ఫీజు రింబర్స్మెంట్, విద్యాదీవులు, వసతి దీవులు ఎగ్గొట్టేయడం వల్ల పిల్లల తల్లిదండ్రులు చదివించుకునేటటువంటి స్తోమత చాలక, లేక, ప్రభుత్వాల మీద నమ్మకం లేక ఇంతమంది పిల్లలు బడి బయట పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అన్నటువంటిది చాలా స్పష్టంగా మన మానవ వనరుల శాఖ అభివృద్ధి, మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలను బట్టి నాకు అర్థమైంది. ఎంత దారుణం అండి ఇది. నవ్వుతారు కదా ఎవరైనా, దేశంలో ఇతర రాష్ట్రాలను మన నవరా.
19 నుంచి 24 మధ్యలో ఎవ్రీ ఇయర్ మనము కేరళకి దగ్గరగా కేరళని దాటి వెళ్ళే పరిస్థితిలోకి వెళ్ళాము. లిటరసీ రేట్లు అక్షరాస్యతకు సంబంధించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకి సంబంధించి బికాస్ ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వాట్ నాట్, ఇన్ని స్కీమ్స్ పెట్టి విద్యారంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే సంవత్సర కాలంగా అతీగతి లేకుండా చేసి సర్వనాశనం చేసేసి ఏమేమో మాటలు మాట్లాడుతుంది. 9 రకాల స్కూల్స్ అట. మీకు ఎక్కడ కనిపించాయి అన్ని రకాల స్కూల్స్? మీకు ఏమేమి మాట్లాడతారు? అసలు అర్థం కాని మాట్లాడి ఎక్కడున్నాయండి మోడల్ స్కూల్? ఒకటి చూపించండి మన నియోజకవర్గంలోనే. మోడల్ ప్రైమరీ స్కూల్ అంట ఒకటి చూపించండి నాకు. ఏవేవో మాటలు మాట్లాడుతూ చివరికి 14.5 లక్షల మంది పిల్లలు బడి మానేయడానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీనికి స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాలని, ఇచ్చి తీరాలని, ఈ 14.5 లక్షల మంది పిల్లల అడ్రస్లు వెతుక్కొని ఎక్కడెక్కడ ఉన్నారో తిరిగి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా స్కూళ్ళలో జాయిన్ చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతూ, ప్రతిపక్షం అడిగేటటువంటి మాటలు ఎలాగా మీరు ఇష్టానుసారం బుల్లో చేసి నోటుకు నచ్చింది మాట్లాడతారు. ఆ రోజు జర్నలిస్టులు అడిగారు, మీరు పెట్టినటువంటి వాడిదట్ ప్రెస్ మీట్లో తల్లికి వందనం లాంచింగ్ సందర్భంగా ఆ రోజు జర్నలిస్టులు అడిగిన దానికి కూడా మీరు బుల్లో చేసి మాట్లాడితే ఎడిపోతున్నామా? మీకు ఎవరి మీద కూడా మీకు గౌరవం లేదు, ఏ వ్యవస్థ పట్ల కూడా మీకు గౌరవం లేదు. బుల్డోస్ బుల్డోస్ బుల్డోస్, ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా 14.5 లక్షల మంది పిల్లలు ఎక్కడున్నారో, ఎక్కడ పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ వెతికి పట్టుకొని తిరిగి తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేస్తే తప్ప మన రాష్ట్రంలో లిటరసీ రేటు డ్రాస్టిక్గా పడిపోయేటటువంటి పరిస్థితి ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, పలాస ఎమ్మెల్యే గారు రీసెంట్గా మీ మీద చాలా కామెంట్స్ చేశారు, వాటిపై మీ స్పందన? నాకు ఆవిడ చూస్తే కొద్దిగా జాలేస్తుంది. నాకు మొన్నటి వరకు ఎమ్మెల్యే గారు అనేవాడిని, లేకపోతే శిరీష గారనే అనేవాడిని యాక్చువల్గా నిన్నటి వరకు కూడా. నిన్న ఆవిడ ప్రెస్లో మాట్లాడినటువంటి మాటలు మా వాళ్ళు ఎవరో కొద్దిసేపు చూపించారు. నాకు తెలిసి ఆవిడ గారు అనేటటువంటి పదానికి ఆవిడకి అర్హత లేదు. ఆవిడకి షీఈ్ నాట్ అట్ ఆల్ ఫిట్ ఫర్ దట్. గారు అనిపించుకోవడానికి ఆవిడకి ఎలాంటి అర్హత లేదు. పిచ్చుకుక్క కరిస్తే ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నారు. ఆ బజార్ భాష నేను మాట్లాడలేను. అంత నీచంగా, అంత అగౌరవంగా నాకు అనిపిస్తుంది. ఈవిడైనా గౌతురచ్చన్న గారి మనవరాలు, ఈవిడైనా మా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గౌతు శివాజీ గారి కూతురు ఈవిడైనా అని నాకు అనిపిస్తుంది. నాకు ఎందుచేతంటే గౌతురచ్చన్న గారు చాలా గౌరవంగా రాజకీయాలు చేశారు. శివాజీ గారు అభివృద్ధి చేయలేదు కానీ ప్రాంతాన్ని గౌరవంగా రాజకీయాలు చేశారు. ఇంత నీచంగా ఆయన ఎప్పుడు మాట్లాడడం ఉండదు. మరి ఇప్పుడు భాష ఏంటండి నాకు అర్థమవుతుంది. ఏంటి భాష? ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ నీకు? నాకు తెలిసి మొన్న ఇవేవో మీ పార్టీ వాళ్ళే సర్వే చేయించుకున్నారు. 72 మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఉంది. అందులో కొంతమంది తీవ్ర వ్యతిరేకత ఉంది కొంతమంది పైన. ఆ తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారని ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వచ్చినాయి. చాలామంది రాశారు, చాలా టీవీల్లో కూడా వచ్చింది. మన పలాస ఎమ్మెల్యే పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు ఉండదండి వ్యతిరేకత? వ్యతిరేకత అంత ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ పిలిచి దుబ్బులు పెడుతున్నారట. ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన తిప్పలేని
మరి నాకు తెలిసి ఈవిడ కూడా తిట్టుంటారు, దుబ్బులు పెట్టుంటారు నాకు తెలిసి. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ప్రెస్ మీడియా ముందుకు వచ్చి ఓ ఓ ఓ ఓ ఎవడకు కావాలి నీ సొల్లు మాటలు? ఎవడికి అవసరం నీ సొల్లు మాటలు? ఈ పలాస నియోజకవర్గంలో ప్రతి లిక్కర్ బాటిల్ మీద 10 రూపాయల నుంచి 20 రూపాయలు కలెక్ట్ చేయడం అనేది వాస్తవం. యు అండర్స్టాండ్ దట్? ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్లో చెప్పింది అదే, నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆపించు అని, లేదా నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మేము అనుకుంటాం. దీన్ని అల్లూరు ట్యాక్స్ అంటారని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పాము. దీన్ని అల్లూరు ట్యాక్స్ అంటారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టు. ఎవరి దగ్గర డబ్బులు తప్పేస్తారు మీరు? సాధారణ ప్రజల దగ్గర 6 గంటలు కష్టపడి రోజంతా కష్టపడి సాయంత్రం పూట వచ్చాడు ఒక క్వార్టర్ అది వేసుకుంటాడు. వాడి దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి 10 రూపాయలు వాడి రక్తాన్ని పీల్చేయడంతో సమానం. సిగ్గులచ్చా ఉండాలి. ఒక ఆడదాని ఇక్కడ ఎమ్మెల్యేవి నీ నియోజకవర్గంలో 15-20 రూపాయలు ఒక బాటిల్ మీద కలెక్ట్ చేస్తుంటే నువ్వు చూస్తావు అలాగా? సిగ్గుంది అసలు నీకు? నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు నీ బాగోదు మాకు తెలియదండి. ఇన్ని వేల కోట్లు ఎలాగొచ్చే తెలీదా? నీలా మేమేమి ప్రభుత్వాల దగ్గర దేపరించేసి 100 ఎకరాలు తీసేసుకొని వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించలేదమ్మా. కష్టపడి చదివి స్టేట్ ర్యాంకులు తెచ్చుకొని మీ నాయకుడి చేతుల మీదుగానే మెడల్స్ తీసుకొని మీ నాయకుడైన హాస్పిటల్కి స్టార్ట్ చేసేటప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి నీ శ్రేయోభిలాషం మీ పార్టీ పెద్దలందరికీ వాళ్ళ కుటుంబాలందరూ కూడా బాగు చేసి ప్రాణభిక్ష పెట్టింది నేనే. రాత్రనక పగలనక కష్టపడి ఏవో కొన్ని చిన్న చిన్న ఆస్తులు ఏవో సంపాదించు, ఆస్తులు ఏదో అమ్ముకొని మా అన్నకు ఏదో ఒక బిల్డింగ్ ఏదో కొనుక్కున్నాడు. నా బిల్డింగ్ కొనుక్కోకూడదు ఇంకా? అసలు ఐ డోంట్ అండర్స్టాండ్. నేను డాక్టర్గా పనిచేశాను కదా, సక్సెస్ఫుల్ డాక్టర్గానే పనిచేశాను కదా. మరి ఏ డాక్టర్లు ₹2 ఆస్తులు సంపాదించుకోరా, వ్యాపారాలు చేసుకోరా? హార్ట్ లైఫ్ సైన్సెస్ ఏమి? హార్ట్ లైఫ్ సైన్సెస్ ఇప్పుడు ముందు సీడ్స్ లైఫ్ సైన్సెస్ కూడా ఒకటి ఉండేది నాకు. ఇలాంటి పరిజ్ఞానాలు విమర్శిస్తున్నారని ఆపేశాను నేను. నీలాంటి సైకోపతి క్యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారని ఆపేశాను నేను. సీడ్స్ లైఫ్ సైన్సెస్ కూడా ఆపేశాను, హార్ట్ లైఫ్ సైన్సెస్ కూడా ఆపేశాను. సారా మీద 10 రూపాయలు వసూలు చేసుకునే బతుకులు మీరు కూడా నాకు విమర్శించడమే. శివాజీ గారి మీ పాపకి నువ్వు సక్రమంగా మాట్లాడడం నేర్పించాడు, సంస్కారం నేర్పించాడు. చాలా అసహ్యంగా ఉంది, అసలు చాలా అసహ్యంగా ఉంది. అసహ్యంగా మాట్లాడితే వైరల్ అవుతాయి, పబ్లిక్ రీచ్ అవుతాయి. బట్ అది పద్ధతి కాదు. పద్ధతిగా రాజకీయాలు చేయమని చెప్పండి మీ పాపకి. 10 రూపాయలు కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదో మీరు అడగండి. ఎవరినన్నా వెళ్ళి శివాజీ గారు మీరు అడగండి. మీ అమ్మాయిని ఎమ్మెల్యేలు అయితే మరి నేను గుర్తించదలుచుకోలేదు. నేను గారు అని అన్నాను కూడా తన అర్హత కోల్పోయింది. ఇంత పనికిమాలిన ఎమ్మెల్యే, ఇంత సంస్కారహీనమైన ఎమ్మెల్యే నాకు తెలిసి రాష్ట్రం కాదు దేశంలో ఎక్కడుంది. ఎప్పుడు కూడా నువ్వు మీ తాతగారి పేరు చెప్పొద్దమ్మా. నీ భాషకి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి అసలు మ్యాచ్ అవ్వడం లేదు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ భాష ఏంటి? రిడిక్యులస్. అలాంటి ఆవిడకేమో నేను ఇక్కడ కూర్చొని సమాధానం చెప్పను. అభివృద్ధి 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 ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి నాకు అర్థమవుతుంది. ఏంటి నువ్వు మీ నాన్నగారు కలిపి ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి? చర్చవేది పెట్టండి, వస్తాను నేను. మీరు 40 సంవత్సరాల అభివృద్ధి మీరు తెచ్చిపెట్టుకోండి. మా 5 ఏళ్ళ అభివృద్ధి నేను తెచ్చి చూపిస్తాను. ఐఎమ్ ఛాలెంజింగ్. 40 సంవత్సరాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీరు వచ్చి చెప్పుకోండి. మీరు 5 ఏళ్ళు ఇదిగో మేము ఇన్ని చేస్తామని చెప్పి నేను చూపిస్తాను. ఏంది నాకు అర్థమవుతుంది. అభివృద్ధి గురించి మాట్లాడారా? తున్నాను అసలు నీకు కానీ మీ నాన్నగారు కానీ
సంక్రాంతించారు ఈ పలాస నియోజకవర్గాన్ని, ఈ ఉద్దాన ప్రాంతాన్ని. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఎక్స్ట్రీమిజం ఇక్కడే ఎందుకండి? ఎందుకు గతంలో ఎందుకు ఇంతమంది ఇక్కడ నక్సలైట్లకు అడవులు పెట్టారు? అభివృద్ధి లేక, అవకాశాలు లేక, అణచివేత వల్ల. ఎవరికి అప్పుడు ప్రజాప్రతినిధి? ఎవరికి ఈ ప్రాంతాన్ని పరిపాలించడం? కేవలం మీ యొక్క యాడమెంట్ నేచర్ వల్ల, మీ హెడ్ స్ట్రాంగ్ వల్ల, మీ బురతిరుగుడు వల్ల ఇక్కడ ఎక్స్ట్రీమిజం పెరిగింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రశ్నిస్తూనే ఉంటాం, మళ్ళీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. నీలాంటి పిచ్చి అరుపులకి భయపడిపోయేవారైతే ఇక్కడ ఎవరు లేరని. అవినీతి అంటున్నాం కదా, చర్చ వేదిక పెట్టి అవినీతి ప్లస్ అభివృద్ధి రెండు గురించి కూడా మనం చర్చిద్దాం. ఇదే మీడియా మిత్రులు అందరూ వస్తారు. ఎవరు అవినీతి ఏంటో, ఎవరు ఎన్ని కబ్జా చేశారో, ఎవరు ఎన్నెన్ని డబ్బులు ప్రజల నుంచి కలెక్ట్ చేస్తున్నారో ఓపెన్ ప్లాట్ఫామ్ అయితే చర్చిద్దాం. నీకు నిజంగా చేతనైతే టైం డేట్ చెప్పండి, వస్తాం మేము. మా డేటాతో మేము వస్తాం, మీ డేటాతో మీరు రండి, చర్చిద్దాం. అంతే తప్ప పిచ్చి కుక్క కరిచినట్టు, పిచ్చెక్కినట్టు, ఫ్రస్ట్రేషన్తో పనికి మాలిన మాటలు మాట్లాడి ఏదో నీకు వైరల్ న్యూస్ కావాలి కాబట్టి మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా ఏదో అంటారు గ్రామాల్లో బొరకరు అని చెప్పి సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఇది నాకు వీడియో కొట్టే